నాకు తెలిసి సాయి గారు మీకు ప్యానెల్లోని సోదరులకు పెద్దలకు చూస్తున్నట్టు నమస్కారం. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు వరుసగా అందరు ముఖ్యమంత్రులకి అపాయింట్మెంట్ ఇస్తూ వెళ్తున్నారు. అలా కలిసిన వాళ్ళలో కేరళ ముఖ్యమంత్రి ఉన్నారు, తర్వాత ఇద్దరు ఊరో పార్టీ ముఖ్యమంత్రులు నితీష్ గారు కూడా కలిశారు వెళ్ళి. అలా భాగంగా బహుశా ఏపీ ముఖ్యమంత్రి గారికి కూడా అవకాశం ఇచ్చుంటారు. ఎందుకంటే నిన్నటి పేపర్ వరకు సాక్షి చూస్తే ప్రధానితో అపాయింట్మెంట్ ఉందన్న వార్త అసలు ఎక్కడ కనపడలేదు. ఇవాళ కనపడింది సాక్షి పేపర్, ప్రధాని కలవనున్న ఇవాళ 11ంటికి. సరే కలిశారు. అదే సమయంలో నాకు తెలిసి వచ్చిన వార్తల ప్రకారం అమిత్ షా గారితోనూ మురళీధరన్ గారితో కూడాను నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ 11 గంటలకే ఉందని తెలిసింది. టైమ్స్ ఓవర్లాప్ అవడం వల్ల కొద్దిగా మన ముఖ్యమంత్రి గారికి వెయిట్ చేసే సందర్భం వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా పార్లమెంట్ హౌస్ లో, నూతన పార్లమెంట్ హౌస్ లో ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో కూర్చొని ఏం మాట్లాడారనే దాని మీద ఎవరు కూడా ఏం చెప్పలేదు. అయితే ఈ మీడియాలో అటు మీడియా కానీ ఇటు మీడియా కానీ వాళ్ళ వాళ్ళ వికారాలు బట్టి వాళ్ళ వార్తలు రాసుకుంటుంది. అయితే నేను ప్రధాన మీడియాలో చూసిన ఒక అంశం ఏంటంటే, వారు బయటకు వచ్చేసి కారులోకి వెళ్ళిపోతున్న సందర్భంగా పివి నరసింహారావు గారు భారతరత్న గ్రహీతగా ఆయన డిక్లేర్ చేశారు కేంద్ర ప్రభుత్వం వారు. దీని మీద మీ స్పందన ఏంటి ఒక తెలుగువాడిగా అని అడిగినప్పుడు, మా విజయసాయిరెడ్డి స్పందిస్తాడని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినట్టుగా వార్తలు. నేను చూశాను కూడా, లైవ్ కూడా చూశాను. అయితే అందులో ఒక 20 జర్నలిస్టు ఏమన్నా అంటే కాబోయే ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి గారా అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి మీరా అని అడిగినట్లు కూడా ఒక బయట వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా, అక్కడ సానుకూల వాతావరణం జరిగి సానుకూలంగా చర్చలు జరిగి జగన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అక్కడ జరిగి ఉన్నట్లయితే జగన్ రెడ్డి గారు చాలా హుషారుగా మీడియాతో మాట్లాడారు. సరే, ఆయన ఎప్పుడు మీడియాతో మాట్లాడారు కాబట్టి ఇవాళ కూడా మాట్లాడలేదని మా సుందరరావు శర్మ గారు చెప్తే నేను దానికి కాదని కూడా అన్నాను. ఎందుకంటే అది కూడా వాస్తవమే కాదు. కానీ ఒక్క అంశం అయితే మాట్లాడే సందర్భం ఉంది కదా, మన తెలుగువాడు భారతరత్న పివి నరసింహారావు ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసిన వ్యక్తి. మరి మీ తండ్రి ఉన్న పార్టీలో అతను ప్రధానమంత్రిగా చేశాడు, ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. కనీస స్పందన ఇవ్వాలి కదా. మరి అది కూడా చేయలేదంటే ఎక్కడో ఏదో తేడా వచ్చింది. వీరేదో చెప్దామని వెళ్ళారు కానీ అంటే ఎట్లా ఉంటుందంటే మన మీడియా ప్రొజెక్షన్స్, అసలు నరేంద్ర మోడీ గారు చాలా అమాయకుడు, అమిత్ షా గారు అసలు ఏమీ తెలియదు, వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళు అసెస్మెంట్ చేసుకొని వాళ్ళు లెక్కలు వేసుకొని అయ్యో అట్లా ఉందా అయ్యో ఇట్లా ఉందా అని అనుకుంటారు అన్నట్లుగా మీడియా ప్రొజెక్షన్స్ వస్తున్నాయి. ఏం చెప్పాలనే దానికి అసలు కామెంట్ కూడా చేయడానికి నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే సాక్షిని ఇప్పుడు దాకా నేను చూశాను ఛానల్, ముఖ్యమంత్రి గారి పర్యటన మీద ఒక్క వార్త లేదు. ఆయన ఆ పార్లమెంట్ హౌస్ తిరుగుతున్నట్టు చూపించారు తప్పితే అక్కడ ఇంకొక ఛానల్ అయితే ఒకే సమయంలో నరేంద్ర మోడీ గారితోనూ అమిత్ షా గారితోనూ మురళీధరన్ గారితో కూర్చొని జగన్ రెడ్డి గారు భేటీ అయ్యారని ఒక ఛానల్ చెప్పింది. తర్వాత కొద్దిసేపటి మురళీధరన్ గారు వెళ్ళిపోయారు, అమిత్ షా గారితోనూ నరేంద్ర మోడీ గారితో చర్చలు చేశారు. తర్వాత అమిత్ షా గారు వెళ్ళిపోయారు, నరేంద్ర మోడీ గారితో ఒంటరిగా చర్చలు చేశారని ఒక ఛానల్ చెప్తుంది. ఇంకొక ఛానల్ ఏం చెప్తుంది,